నమస్తే, మీరు చూస్తున్నారు ప్రగతి మీడియా. ఈ రోజుల్లో మోస్ట్లీ చాలా మంది ప్రతి దానికి ఇంటర్నెట్ పైన డిపెండ్ అవుతాం. అలానే సోషల్ మీడియా, ఆన్లైన్ బ్యాంకింగ్, పర్సనల్ ఈమెయిల్స్, ఇలా లిస్ట్ చాలా పెద్దది. కానీ మీరు ఎప్పుడైనా సైబర్ సెక్యూరిటీ గురించి ఆలోచించారా? చాలా మంది చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటంటే యూజింగ్ ద సేమ్ పాస్వర్డ్ ఫర్ ఎవ్రీ అకౌంట్. అవును, మీరు విన్నది కరెక్టే. అది బ్యాంకింగ్ అయినా, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లేదా అన్నిటికీ ఒకటే పాస్వర్డ్ వాడుతూ ఉంటారు. ఒకవేళ మీరు కూడా అదే కేటగిరీలోకి వస్తే యు ఆర్ ఇన్ బిగ్ డేంజర్. దీని వల్ల వచ్చే రిస్క్ ఏంటో తెలుసా? ఒకవేళ ఒక హ్యాకర్ మీ ఒక్క అకౌంట్ పాస్వర్డ్ హ్యాక్ చేస్తే ఆటోమేటిక్ గా మీ అన్ని అకౌంట్స్ యాక్సెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. దీనిని క్రెడెన్షియల్ స్టఫింగ్ అంటారు. రీసెంట్ గా సైబర్ దోస్త్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఇనిషియేటివ్ దీని గురించి ఒక వార్నింగ్ ఇచ్చింది. అకార్డింగ్ టు ఎక్స్పర్ట్స్, కన్వీనియన్స్ కంటే సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్. ఒకటే పాస్వర్డ్ పెట్టుకుంటే గుర్తుంటుందని మనం అనుకుంటాం, కానీ అదే మనకి పెద్ద తలనొప్పి తెచ్చి పెడుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఫస్ట్, యూనిక్ పాస్వర్డ్స్. ప్రతి అకౌంట్ కి సెపరేట్ అండ్ యూనిక్ పాస్వర్డ్ మెయింటైన్ చేయండి. సెకండ్, కాంప్లెక్సిటీ ఇస్ కీ. పాస్వర్డ్స్ లో నంబర్స్, సింబల్స్ అండ్ క్యాపిటల్ లెటర్స్ మిక్స్ చేయండి. మూడవది, పాస్వర్డ్ మేనేజర్స్. అన్ని పాస్వర్డ్స్ గుర్తుపెట్టుకోవడం కష్టం అనుకుంటే ట్రస్టెడ్ పాస్వర్డ్ మేనేజర్స్ ని యూజ్ చేయండి. అండ్ ఫోర్త్, చేంజ్ ఫ్రీక్వెంట్లీ. అట్లీస్ట్ ఎవ్రీ 3 months ఒకసారి పాస్వర్డ్స్ అంటూ చేంజ్ చేస్తూ ఉండాలి. అసలు మన డేటా బ్రీచ్ అయ్యిందా లేదా అని మీకు డౌట్ రావచ్చు. అది చెక్ చేసుకోవడానికి HAVEIBEENPWNED.com అనే వెబ్సైట్ కి వెళ్ళి మీ ఈమెయిల్ ఎంటర్ చేస్తే డేటా బ్రీచ్ లో మీ ఈమెయిల్ ఉందా లేదా అని ఆ వెబ్సైట్ వెంటనే చెప్తుంది. ఒకవేళ బ్రీచ్ అయ్యింది అంటే వెంటనే పాస్వర్డ్స్ మార్చుకోండి. మీ డేటా సేఫ్ గా ఉండాలి అంటే వెంటనే మీ పాస్వర్డ్స్ ని అప్డేట్ చేసుకోండి. డోంట్ టేక్ సైబర్ సెక్యూరిటీ లైట్లీ. ఇలాంటి మరిన్ని టెక్ టిప్స్ అండ్ అప్డేట్స్ కోసం కీప్ ఫాలోయింగ్ ప్రగతి మీడియా.